ఆడేద్దాము మన ఫస్ట్ రౌండ్ ఆట అంటే ఆటే. సో లేడీస్ ఇవాళ మీరు ఆడే గేమ్ ఇది. ఇద్దరు కలిసి ఆడతారు. మాధురి గారు అండ్ లత గారు ఒకసారి, లక్ష్మి గారు గౌరీ గారు మీరిద్దరు ఒకసారి. ఓకేనా? ఇక్కడ 2 టవర్స్ ఉన్నాయి. మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒకళ్ళు స్టార్ట్ చేస్తారు గేమ్ ని. ఈ రింగ్ లో నించుంటారు. నించుని ఈ బ్లూ టేబుల్ మీద వైట్ లైన్ అవతలకి ఈ రింగ్ ని మీరు ఇలా వేస్తే అక్కడ ఆగలేదు. యాక్చువల్గా అక్కడ ఆగితే 20 కాయిన్స్ వస్తాయి. ఓకే, అలా ఇప్పుడు కింద పడిపోయినట్టు పడిపోతే ఏవి కాయిన్స్ రావు. మళ్ళీ ఇంకో రింగ్ ట్రై చేద్దాం. అది 20, అక్కడ ఆగితే 20. ఓకే ఓకే. అండ్ అక్కడ ఆగితే 10. ఓకే, అంతే గేమ్. ఒక రింగ్ మాధురి గారు వేసి బయటకు వచ్చేస్తారు, ఒక రింగ్ లత గారు వేస్తారు, మళ్ళీ మాధురి గారు ఒక రింగ్, లత గారు ఒక రింగ్, అలా ఆల్టర్నేట్ గా షిఫ్ట్ అవుతూ ఈ రింగ్ లో ఆడుతూ ఉంటారు. ఫైనల్ గా ఎవరి దగ్గర ఎన్ని ఎక్కువ కాయిన్స్ ఉంటాయో చూద్దాం. రెడీ? ఇటు పడితే 20, ఆ వైట్ టేప్ మీద కూడా కాదు, కొంచెం వైట్ టేప్ దాటి వెళ్ళాలి, అప్పుడే 20 కాయిన్స్ వస్తాయి. టేబుల్ మీద పడితే 10. ఓకే రెడీ? టైం లిమిట్ ఏం లేదు. ఓకే డన్. రెడీ? కమ్ వచ్చేయండి. ఏమి పడపోతే అన్లక్కీ పాయింట్స్ కూడా ఇస్తారా? అన్లక్కీ పాయింట్స్ ఏమి ఉండవండి. ఇగో ఇప్పుడు ఇక్కడ 2 డబ్బాలు ఉన్నాయా? మాధురి గారు ఇదేమో మీ డబ్బా, సరేనా? అదేమో మీ డబ్బా. నేను మీరు వేసినవని తీసి మీ డబ్బాల్లో వేస్తా జాగ్రత్తగా. లాస్ట్ లో కౌంట్ చేసుకుందాం. తను ఆడేటప్పుడు నేను తెచ్చి డబ్బాలో పెట్టేసుకుంటాను. ఎందుకు? నేను వేస్తా. భలే ఉన్నారు మీరు. అసలు నమ్మకం లేదా అండి? అది కూడా నా మీద నమ్మకం లేదు. తను ఆడేటప్పుడు వేస్తాను. టీం వర్క్ వద్దులేండి, మీరు ఆడాలిగా. మీరు ఆట మీద కాన్సన్ట్రేట్ చేయండి, నేను కలెక్ట్ చేస్తా కాయిన్స్. అక్కడ వేసేటప్పుడు అది మన డబ్బా, ఇందులో వేసే. అవును. ఓకే, మాధురి గారు స్టార్ట్ చేయండి ఫస్ట్. ఈ ఆపర్చునిటీలో ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి. సో స్టార్ వనిత వల్ల ఒకసారి అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయాను నేను. సో ఏంటంటే ఇక్కడ వచ్చాక నేను గౌరీ ఒక దగ్గర నుంచి వచ్చాం, మేము ఒక కమ్యూనిటీలో ఉంటాం. ఓకే. సో ఇక్కడికి వచ్చాక నాకు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ కనిపించింది. వాట్? అది ఎవరో కాదు నేనే. అవునా? అసలు నా అడ్డా అన్నమాట. నా చైల్డ్హుడ్ అంటే నా చైల్డ్హుడ్ అంతా ఈసీఎల్ లో గడిచింది. సో నేనంతా స్కూల్ బేస్ అంతా అక్కడ చదివాను. సో నా అడ్డా నేను ఇంకా అక్కడికి వెళ్ళానంటే ఆన్ రోడ్సే ఉంటాను, అలా బండేసుకుని. నేను అంతే. యాక్చువల్లీ ఏంటంటే నేను వీళ్ళు ఒక 4 వచ్చారు ఆడిషన్స్ కి. నేను వెళ్ళిన తర్వాత సెలెక్ట్ అయిపోయాను. సరే వీళ్ళే వస్తారు, 4 ఫ్రెండ్స్ వచ్చారుగా, వీళ్ళు వచ్చేస్తారు మనల్ని సైడ్ చేసేస్తారంటే మనం వచ్చింది 1 మంత్ తర్వాత కాల్ వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత వచ్చి చూస్తే ఇద్దరు అనుకున్నాం ఎక్కడుంటారు, మీరు ఎక్కడ చదువుకున్నారంటే ఏసీఎస్ స్కూల్ 3, నేను ఏసీఎస్ స్కూల్ 2 అనమాట. ఓకే. నేను షాక్ అయ్యాను. అవునా అంటే నేను ఈసీఎల్ లోనే, నేను పెరిగింది కూడా అంతే, బోర్న్ అండ్ బాట్ ఆఫ్ మొత్తం ఈసీఎల్ హైదరాబాదే. సో అలా మేమిద్దరం చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. మళ్ళీ సో వాళ్ళ స్టార్ వనిత ద్వారా ఆర్గనైజేషన్. సో ఇలా అంతా వెళ్ళిపోయి ఇక్కడ అది ఉంది, అక్కడ అది ఉంది, ఇక్కడ పానీపూరి, అక్కడ బేకరీ, లాస్ట్ కి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఇక్కడ స్టార్ వనితలో కలిసామన్నమాట. ఎమోషనల్ హగ్ ఇచ్చుకోవాలి. సో స్వీట్, సో థాంక్ఫుల్. అసలు ఎంత హైట్స్ లో ఉన్నా, ఆర్ ఎంత మనం జాబ్ లో బిజీగా ఉన్నా, పెళ్లిళ్ళు అయిపోయి పిల్లలు, ఒక్కసారి ఆ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అలా కలిస్తే ఎంత హ్యాపీనెస్ అంటే చాలా చాలా. అవును. స్టార్ట్ చేయండి, మీరు రింగ్ లోకి వచ్చేయండి. మాధురి గారు ఫస్ట్ కళ్ళజోడు పడేసుకోండి. ఏం పర్లేదు. స్టార్ట్. 20 మాధురి 10. సూపర్. నెక్స్ట్ 20. ఇప్పుడేమో శ్రీలత గారు. అయ్యయ్యో, పోన్లేండి, ఇది దేవుడికి ఇచ్చేద్దాం. మాధురి సెకండ్ రింగ్. కమాన్ మాధురి. జాగ్రత్తగా 20 వస్తాయి. వస్తాయి 20 + 30. సరే వేసేస్తే వచ్చేస్తే ఒకటి వస్తే. అయ్యో, పడకూడదు. హాఫ్ ఇవ్వచ్చు కదా. 10. అది పావే వచ్చింది. పావు ఇవ్వండి. పావు కాదు, ఇవ్వను. చిల్లతో జాగ్రత్తగా. అది అక్కడ ఆగచ్చుగా. మాధురి వేసింది. మాధురి అట్లీస్ట్ 10, 20, 10 అయినా పర్వాలేదు. 20కి ఏం చేయొద్దు, చక్కగా 10కి వేయచ్చు బా. మీరు 10 మీద వేసుకుంటే ఎక్కువ కాయిన్. 20కి వేయాలని చూడకండి. కమాన్. 20 కదా ఆగుతుంది. సూపర్. 10 కాయిన్స్ శ్రీలత గారు ప్రస్తుతానికి. ఇది బ్లూ, ఆవిడ రెడ్. మాధురి అట్లీస్ట్ 10 అన్న ట్రై చేయ. 20కి చూడకు. ట్రై చేయి. అందరూ 3 4
అంటే మా దాకా ఓకే వచ్చేసరికి సూపర్. మాకు ఉంటుంది. శ్రీలత గారు 20 కాయిన్లతో లీడింగ్ లో దూసుకెళ్తున్నారు కౌంటింగ్ లో. నైస్. ఓకే. అలా చెప్తే పక్కోళ్ళకి పౌరుషం వస్తుంది కాస్త. Yay! Come on, శ్రీలత. శ్రీలత కమాన్. అయ్యయ్యయ్యో. ట్రై చేయి, ఇంకా ఉన్నాయి. ఉన్నాయి. మాధురి ఇప్పటికి 30. కమాన్ శ్రీలత గారు మీరు ఓన్లీ 20 లో ఉన్నారు, ఇంకోటి వేయాలి మీరు. చిన్నగా వెయ్, చిన్నగా వెయ్. చిన్నగా ఓ పడిపోయింది. Wow. Come on. శ్రీలత మ్యాచింగ్. కమాల్ శ్రీలత. స్లోగా ఇలా ఇలా అదే అదో స్టైల్ అదే స్టైల్ అదే మొత్తం స్పిన్లు హాఫ్ స్పిన్లు అన్నీ వస్తున్నారు ఇక్కడ. కమాన్ 40. ఓకే మీరు అక్కడ గెంతుతూ ఉంటే లాగేచ్చు కదా. అగో లాగేసాగా. ఆరెంజ్ on. బాగుంది. అబ్బా ఇంకా వెళ్ళకు. శ్రీలత స్పెక్స్ తీయకు నువ్వు గేమ్ అయ్యేంత వరకు. శ్రీలత అంటున్నా మాదిరి స్పెక్స్ తీయకు. కమాన్. అది మరీ ఏంటో చక్కగా హాయిగా అలా రౌండ్ వేసింది. ఇది కూడా అలాగే. వెరీ గుడ్. ఆరెంజ్ రింగులు బాగున్నాయి. అన్ని ఆరెంజ్లు అన్ని పెట్టండి. ఆరెంజ్లు పెట్టలేరుగా. కమాన్. 10. లాస్ట్ రింగ్ శ్రీలత గారు. కమాన్ వేయండి. అయిపోయి. 40. శ్రీలత ఏంటి? Yes. సూపర్. రండి. 40, 50. 10, 20, 30, 40, 50. 50 coins. థ్యాంక్ యూ. 10, 20, 30 and 40. 40 coins. Ready? 10 coins. 10. నైస్. లక్ష్మి గారు కూడా 10. వెరీ గుడ్. నైస్. ఇంకో 10 గౌరీ గారు. సూపర్. లక్ష్మి గారి ఖాతాలో ఒకటి పోయింది. వేసండి మీరు గౌరీ. గౌరీ పోయింది. మీరు 20కి ఏం చేస్తే పోతాయి. నా మాట వినండి. ఇంత చిన్న ప్లేస్ లో ఎక్కడ అవుతాయి అవి. అంటే మీకు ఆగింది కదా. ఏదో అలా గుట్లో వెళ్ళిపో అక్కడే ఉండిపో. ఉంది వైలెట్ కలా. లక్ష్మి గారు మీ దాంట్లో కూడా ఇంకో 10. నెక్స్ట్ మీకు 20 ఏం చేసిన అన్నాళ్ళు పోతాయి అవి. నేను చెప్తున్నా కదా. వెరీ ఆగుతావా? ఆగిపో ఆగిపో. ఆగుతుంది. తీసేసుకోండి ఇంకా. ఆగింది. లక్ష్మి గారి దాంట్లో ఒక 10. ఓకే గౌరీ గారికి కూడా 10. Yes. నైస్. ఆగింది, తీసేయండి. అది ఇంకా పడదు, వెళ్ళి ముందుకు వెళ్ళదు ఇంకా. లక్ష్మి గారు మీకు ఒకటి వచ్చింది. ఇద్దరు గౌరీ గారికి కూడా ఇంకో 10. అంటే 20 వద్దు, try చేయండి. ఏది లాస్ట్ రింగ్ ఉన్నప్పుడు చెప్పండి, ఒక టిప్ చెప్తా. అంటే మీరు అన్నారు కదా 20 కోసం ట్రై చేయకుండా 10 కోసం వెళ్ళమని. Exactly. అందుకే 10 కి వెళ్తున్నా. అందుకే చూడండి పడుతున్నాయి చక్కగా అన్ని ఎక్కడో అక్కడ. ఆగిపో. నైస్. వెరీ గుడ్ లక్ష్మి గారు. Yes. జస్ట్ పైన ఆగిపోయింది. గౌరీ గారికి ఒకటి. ఇప్పుడు లక్ష్మి గారు ఆగింది. ఆగు. ఓకే ఒక్క నిమిషం. ఇప్పుడు ఇది మీకు లక్ష్మి గారు వచ్చేసింది. లాస్ట్ రింగ్ కదా, నించోండి. రింగ్ లో నించుని దీని మీద క్యారమ్స్ ఆడతాం కదా, ఇలా స్కిడ్ అయినట్టు కొంచెం అలా వేయండి చిన్నగా. క్యారమ్స్ లో కాయిన్స్ ఇలా ఎగరేసి కొడతారండి మీరు. ఇలా స్లైడ్ చేస్తారా? అంటే మేము క్యారెట్ అంతా తోసేయడమే. అదే నేను చెప్తున్నా, తొయ్యమని క్యారెట్ తోసేస్తాం కదా. అలా తొయ్యమని చెప్పాను నేను కూడా. అలా స్లైడ్ ఇలా ఆగుతుంది అక్కడ.
ఆవిడ తోస్తే 10 కి వచ్చి ఆగింది చూడండి. 1 2 3 4 and 5 50 coins. థ్యాంక్ యూ సో మచ్. మన దుకాణం ఎక్కువే ఉంది. అబ్బా నిండిపోయింది కదా డబ్బా లక్ష్మి. అదే చాలా 2 3 4 ఆల్మోస్ట్ అన్ని పడ్డాయి. 6 డబల్ 7 7 8 9 90 coins. థ్యాంక్ యూ. సూపర్. సో ఇలా ఆట అంటే ఆటే పూర్తయిపోయింది. అండ్ అయిపోయేసరికి స్కోర్లు చూసేస్తే లీడ్ స్కోర్ లో లక్ష్మి గారు ఉన్నారు విత్ 90 కాయిన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు